సో ఇలాంటివి చూసి మనం నవ్వాలో లేకపోతే ఆశ్చర్యపోవాలో అర్థం కాదు. ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది నాకు, అది చూసి నేను నా ప్రెగ్నెన్సీ కిట్ పెట్టి రిపోర్ట్ చెప్పమన్నారేమో అనుకున్నాను, కానీ అది చూస్తే జెండర్ డిటెక్షన్ కిట్ అంట. ఇది చూసి బేబీ బాయా గర్లా చెప్పండి మేడం అని అడిగారు. ఎంత అసలు విచిత్రమైన క్వశ్చన్ అంటే ఇది. బేబీ జెండర్ డిటెక్షన్ కిట్ని బట్టి కూడా బేబీ బాయా గర్లా తెలుసుకోవాలి అని అనుకోవడం ఈ జనరేషన్లో కూడా ఇంకా దాన్ని ఎట్లా బిలీవ్ చేస్తున్నారో తెలియట్లేదు అసలు. సో ఇలాంటివన్నీ కనుక చేస్తూ ఉంటే ఆపేసేయండి. ఇలాంటి వాటిని బట్టి అయితే బేబీ బాయా గర్లా అనేది అయితే అసలు తెలీదు. బేబీ గర్లా బాయా అనేది ఇంతకుముందు ఒకసారి నేను ఎప్పుడో చెప్పున్నాను ఆల్రెడీ. అది బేబీ ఎప్పుడైతే ఫామ్ అయి ఉంటుందో అప్పుడే డిసైడ్ అయిపోయి ఉంటుంది. అంతేకాని మీరు ఇలాంటి కిట్స్ వల్ల ఏమీ తెలియదు అసలు. ఇలాంటివన్నీ నమ్మి అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి. హ్యాపీగా ప్రెగ్నెన్సీని మీరు బాగా ఎంజాయ్ చేసి మంచి బేబీని డెలివర్ అవ్వండి. సో బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా హెల్దీగా పుడితే చాలు. మదర్ బేబీ ఇద్దరు హెల్దీగా ఉండాలనుకోవాలని తప్పితే ఇలాంటివన్నీ చేసి అనవసరమైన స్ట్రెస్ తీసుకోకండి.